అనుకుంటా. సార్ ఏంట్రా అదేంటి సార్ పోలీస్ స్టేషన్ లో వచ్చింది? పోలీస్ మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం? లవ్వేగా చేసింది. మీరు చేసేదాన్ని లవ్ అనరు, ఆరాధన అంటారా? టార్చర్ అంటారు. వాడు ఆ అమ్మాయి మనలే చూపిస్తుంది సార్. సార్ అంత వైలెన్స్ వద్దు. అంటే చంపొద్దా? వార్నింగ్ ఇస్తే చాలు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, తిక్క రేగితే పవర్ స్టార్. ఏంటి సార్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా? మీకు ఇక్కడ ఏం పనిరా? అమ్మాయిలు చూడడానికి వచ్చాను సార్. గేమ్స్ చూడడానికి వచ్చాం సార్. తిక్క తిక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. సూపర్. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సుజాత, సుజాత ఇక్కడ. పద్మ ఇక్కడ. అయితే ఏంటి? ఏంట్రా ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్ ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోను టీవీలోను యూట్యూబ్ లో చూసాను సార్, కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైల్? మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్ డ్రాపా? సార్ కా అమ్మాయి అంటే ఏవో ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై, మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే ఈ ఏవో ఏవోలై అంటే ఏంట్రా? అంటే అది మంగోలియన్ భాషలో లవ్వర్స్ అని అర్థం సార్, లవ్వర్స్ అని. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటావా? ఏంట్రా వీడు అనేది? పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్. ఆడి మాటలు నమ్మకండి. మీ ఇద్దరికి నేనంటే జలసిరా. సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటుంది. మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు, ఇంకా లవరే కదా. కదా మేడం మీరు సార్ తాలూకని చెప్పలేదే? చెప్పొచ్చు కదా. భయపడ్డాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని ఆ అమ్మాయి మీరు ఆల్ ద బెస్ట్ సార్. సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఉంటాను సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ బ్రో. వాడికి మీ జోలికి రాళ్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినోళ్ళ మధ్య థ్యాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నావు? ఏవో ఏవోలే. అదేంటి? నీకు అర్థం కాదు, మంగోలియా లవర్ లాంగ్వేజ్. బై నీ సెల్ నెంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్ లో టచ్ లోకి వస్తా. బాయ్. అది కాదు సార్, ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్ కో సూసైడ్ కో వెళ్తారు. మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదని తగిలించామనుకో ఆడికన్నా మనం బెటర్ అనుకుంటది. అందుకే అని తగిలించా. అయినా మీకన్నా పెద్దదో ఎవడుంటారు సార్? నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి గుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్ గా పరిగెత్తింది అని చెప్తాను అనుకున్నావా? ఓడిపోతే 25 ఇస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతలవాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడ అందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను, నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి చచ్చిపో.
మెనీ థింగ్స్. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు వాడే సింగం సుజాత. సార్ వాడు మన ఏరియాలో పిక్ ప్యాకెటింగ్ చేస్తా ఉన్నాడు సార్. నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్. ఎంత ధైర్యం రా నీకు? ఈ సింగం సుజాత ఏరియాలో పిక్ పాకెటింగ్. ఎక్కడైనా కొట్టండి సార్, ఇక్కడ మాత్రం కొట్టకండి సార్. ఏముంది అక్కడ? కవిత సార్. అయితే తీస్తాదోరా. చదివే కవిత కాదు సార్, చదువుకుంటున్న కవిత. బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. లవ్వా? అవును సార్, తన కోసమే దొంగతనం చేశాను సార్. సార్ మీరు రిలాక్స్ సార్, రిలాక్స్. లవ్వా? అవును సార్. నీ పరిచయరా? ఇక్కడ ఉంది సార్. 100 100కి ఏమొస్తుందిరా? సరిపోద్దా సార్? సరిపోద్దా? మొత్తం ఇచ్చేయండి సార్. తీసుకోరా, తీసుకో. తను ఏమడిగితే అది కొనిపెట్టు. ఓకే సార్. ఆగరా, ఇట్రా సార్. ఆడి మాటలు నమ్మద్దు సార్. రేయ్, ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసులకు తెలియదు. అది సెల్ అయ్యండి సార్. ఈ ప్రేమ గోలేంటి? రేయ్, చిలక పంజరంలో ఉండకూడదు, ప్రేమికుడు జైల్లో ఉండకూడదు. ఒక లవర్ బాధ ఏంటో మీకెవరికి అర్థం కాదురా, ఒక్క నాకు తప్ప. నాకు అర్థమైంది. సార్ లవ్ లో పడ్డారు. మీరు ఇలాగే లవ్ ని పంచాలి, పెంచాలి, గెలిపించాలి. ఏమో బ్రదర్, గన్స్తో గుండాస్తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండుందని గుర్తు అబ్బా చేశా. అబ్బా ఏం సిగ్గే. సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ పోయిట్రీ బయటికి తన్నుకుంటూ మరి వచ్చేస్తుంది. ఏది ఇంకోటి వదలండి. మీరు చెప్పింది పోయిటరీ ఏం కాదు, అక్కడ లేపుతున్నాడు. నువ్వు ఉండే. నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సిన సార్ డ్యూటీలో ఉన్నారు. ఏం డేటింగ్ బ్రదర్? నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటిక్లు వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు. అయినా నేనంటే ఇష్టం లేదనుకో. సార్ ఆ అమ్మాయి సిగ్గుపడుతుందేమో సార్. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే. మనమే లీడ్ తీసుకోవాలి, గిఫ్ట్లు కొనాలి, డిన్నర్ గా తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి. పద నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. లవ్ సక్సెస్ చేసుకోవడానికి. నీదా? సార్దే. బ్రదరు, ఈ టైం కరెక్టే అంటావా? సుజాత గారు చేయి తీసి చెప్పొచ్చు. పొద్దున్నే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు. అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టానుకోండి, హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు. బెల్లు సేమే, టైమింగ్ డిఫరెంట్. Got it! సుజాత గారు ఇల్లుటి కాదా ఆట? ఇల్లిట్టే. అమ్మాయి డోర్ తెరవగానే ఏమిస్తారు? రెస్పెక్ట్. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్, బిస్కెట్. అయితే కరాచీ బేకరీ నుంచి బిస్కెట్ తెమ్మంటావా? ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి. అదిగో బ్రో 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 బ్రో, అలా కోపకించుకుంటే ఎలా? ఏదైనా ఐడియా చెప్పు. ఈ రోజుల్లో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి పడదు సార్. ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి. ఏమైనా తెచ్చారా? ఏమీ తేలేదు బ్రో. నాకు తెలుసు మీరేం దారని. ఆ గిఫ్ట్ అంటే పోనీ ఇది ఇచ్చేద్దామా? ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అనుకున్నారా? గేతికి కట్టే పొలుపు తాడలా ఉంది. నిజమే కదా, మరి ఇప్పుడు ఎలా? ఆల్రెడీ తెచ్చేసావు అన్నమాట. ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి. ఐ లవ్ యువర్ ఫిషింగ్. ఐ టు లవ్ ఫిషింగ్. ఏంటి ఎందుకొచ్చారు? మై డ్యూటీ ఈజ్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ. ఏంటది? గిఫ్ట్ అలా ఎరిమోహం వేసుకొని చూస్తారేంటి సార్? చెప్పండి. ఏం చెప్పంటావు? అప్పుడే మర్చిపోయారా? ఇటీవల నేను చెప్తాను. రాత్రంతా కళ్ళు మూసుకొని మీ గురించి ఆలోచించాను. ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను. బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. ఐ లవ్ యూ. అనేక మీరు చెప్పాలనుకున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. చైన్ నీది కదా? చైన్ నాదేనా? లవ్ సుజాత గారిదే. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మర్యాదగా వెళ్ళండి. మీరు అలా మాట్లాడకండి. ప్లీజ్ ట్రై టు యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్. న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. గెట్ అవుట్. న్యూ సెన్స్ కాదు, లవ్ సెన్స్. మేడం మేరా దిల్ కా ధడ్కన్ బార్ బార్ దేఖో. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్. చెప్తున్నాను కదా. ఎవరయ్యా మీరు? ఏమిటి న్యూసెన్స్? ఏమ్మా ఎవరిల్లు? ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళ, పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ? ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం సార్. మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే. వెళ్ళు. ఓయ్ అబ్బాయి, ఇందులో పెద్ద అర్థం కావడానికి ఏముంది? మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఓ తండ్రి కదా నువ్వు అడ్డుపడుతున్నావు, అంతే కదా? మ్యాటర్ అది కాదండి, మీకు అర్థం కాదు. మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు, తండ్రిగా ఈడు అడ్డం పడుతున్నాడు, అంతే కదా? అయ్యో అది కూడా కాదు సార్. ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవర్ మీకు కనిపించట్లేదు. అసలు లవ్ ఏమా సార్ది? పెద్ద లప్పంగాడిలా ఉన్నాడు, వీడికి లవ్ ఏంట్రా? ఆ చూపేంట్రా? పుల్లలు గోపించింది అక్కడ ముందు పుల్లయి సమ్ముకునే వాళ్ళ ఉన్నావు, నీకు లవ్ ఏంట్రా? అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఖాళీ బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును. చెప్పు అదా. వెదర్ అదిరిందయ్యా. వాట్ ఏ రొమాంటిక్ ప్లేస్ సార్. మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మనలాంటి వాళ్ళు అంటామేట్రా? ట్రయాంగిల్. నా యాంగిల్ మీకు అర్థం కాదులేండి. నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు. సితారా వస్తారా?
కంట్రోల్ సార్. మీరు ఇప్పుడు అంకుశను రాశారు కదండి ఆవేశపడ్డానికి. లవర్ బాయ్ కొంచెం తగ్గండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్. మిమ్మల్ని ఇంకా ఆపలేం బ్రదర్. రండి. అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పులేదురా. అయ్యో ఓకే ఓకే. అదేంటండి అలా పడ్డారు? అదేంటో బ్రదర్, సితార్ను చూస్తుంటే పడే కొద్దీ పడాలనిపిస్తుంది. అబ్బా బాగుంది కవరింగ్. వెళ్ళి 2 బత్తాయి జ్యూస్ తీసుకురా, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. మీకు కొంచెం బుర్ర కావాలి సార్. ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి జ్యూస్ తెచ్చాను అనుకోండి, లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది. వద్దు వద్దు వద్దు, అంత రిస్క్ ఎందుకులే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఐ విల్ బ్రింగ్ మోసంబి జ్యూస్ ఫర్ యూ. సార్ ఎక్కువసేపు లాక్కండి, ఊపిరాడక పోతారు. ఏండే అట్లా చూడమాకండి, ఏదైనా మాట్లాడండి. ఏంట్రా మాట్లాడేది? వాడిని అడ్డం పెట్టుకుని నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు వాడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడురా? బాబు 2 బత్తాయి జ్యూస్ ఇవ్వండి. వాడి కొట్ట ఇలా గాలి పిలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నాడా? షేమ్లెస్ ఫెలో, షేప్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు. టేక్ దిస్. ఆరెంజ్ గిఫ్ట్. అరే ఫ్రూట్స్ పూరా లెఫ్ట్ మే హై రే. ఈ ఆరెంజ్. ప్రేమ అంటే దానంతట అది రావాలి. ప్రేమించిన అమ్మాయికి దగ్గరికి ఉండాలనుకోవడం తప్ప కాదు, అమ్మాయి వద్దన్నా వెంట పడ్డం తప్పు. ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు, చిరాకు వస్తుంది. నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు, అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు. నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా. సూపర్ ఫిగర్. నీకు వాళ్ళకి తేడా ఉందిరా. నాకు ప్రేమించడం తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. నాకు ప్రేమను పంచడం తెలుసు, ఒప్పించడం రాదు. నా ప్రేమను ఎవరితో పోల్చకు, నాకు నచ్చదు. ఇలాంటోళ్ళు అడుగడుగున ఉంటారు, నాలాంటోడు అరుదుగా ఉంటాడు. రేయ్, ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్ ని చూశారు, ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు. ఏం జరిగింది? क्या रे? हाँ क्या? अपन बियर मार के पुट्टी को लाइन मार रहे तो तेरे को क्या हो रहा रे? हाँ एक सीटी मारे तो जब्बार, अकबर, मल्लेश, यादगिरी, सुरेश, प्रणीत, नवीन, बालू पूरा पलटाना था अपन का. क्या रे? क्या 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 हाथ क्या उठा रहा? क्या? सर. हाँ क्या हाथ लगा रहा क्या तू? क्या रे इग्नोर मार रहा क्या तू? యాక్షన్ నీది కాదు, నాది. ఐఎమ్ కమింగ్. కొట్రా, సింగం సుజాత ఇక్కడ. కొట్టు కొట్టు. చెప్తే అర్థం కదా, తెలుగు రాదా? కొట్టు కొట్టరా. అమ్మాయి చూస్తుందిరా, నా పరుగు పోతే. ప్లీజ్ రా, ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా? ఇంకా చూస్తా. ఏంటా మీ కాన్సెప్ట్? ఆడతోడు కొట్టించుకుంటారా? నన్ను కొట్టినవరా? నా ఇమేజ్ ఏంటి సుజాత గారు, ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? అయ్య బాబోయ్, నంది యాక్టింగ్ ఆపేరే. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గర లాగా ఒక్కరినివరా ఒక్కరినివరా అని ఎన్నిసార్లు అడిగాను. ఇచ్చావా? క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు. సార్
ఫైట్ నేను చేసినా పడేది మీకే. అదేలాగా? ఇప్పుడు వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి, మీకు పడిపోయినట్టే. నీతో అర్జున్ గా ఒక విషయం మాట్లాడాలి. అంతర్జంటా? కాదు, ఇట్స్ పర్సనల్. స్ట్రైట్ గా చెప్పాలి. ఈవినింగ్ స్కై బార్ లో 7 o'clock కలుద్దాం. ఓకే 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 ఓకే, వచ్చేస్తా. హాయ్. ఏంటి పిలవగానే బొకే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా? అది నీకంత సీన్ లేదు, నాకు ప్రేమించేంత టైం లేదు. అదిగా సితారా నుంచి. Don't you get it? హో అని ఒకరిని తీసుకొస్తావు కదా, ఏవైంది? వాడు రాలేదా? అయినా వాణ్ణి విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడే నీలాంటి వేస్ట్ పిల్లని ఏ అమ్మాయి ప్రేమించదు. కరెక్టే, నాకు నా ప్రేమను ఎలా చూపించాలో తెలియదు, నా లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను లవ్ చేస్తున్నాను. నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు. రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్. దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో 1 week లో కాంపిటీషన్ ఉంది. సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. ఏంటి సార్, లవ్ ఓకే చెప్పేసిందా? లేదరా, రిజెక్ట్ చేసింది. ఏంట్రా అది? అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్. సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా. ఇది ఎక్కడో విన్నట్టుంది సార్. ఇవే సార్ సార్, పాస్ట్ ఇస్ పాస్ట్. అంటే జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి సార్. ఏంట్రా మర్చిపోయేది? అని నాకే తక్కువ. చూడడానికి బానే ఉంటాగా. దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుంటుందో ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఇప్పుడు తెలుస్తుంది. సార్ మీరు మరీ రాదాగిస్తున్నారు, కొంచెం చూడగలపమంటారా? అరే చూడ. అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ రా. అంటే గింటే దాని బాబుని అనాలి గాని తప్పు దీంది కాదు. ఈ టైంలో పాటలు అవసరమా? పాటలు అవసరమా? సార్ నేను పాడలేదు సార్. మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా. డాడ్ కాలింగ్. తీనయ్యా డాడీ. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నావా? లేదురా, సంక నాకుపోయి ఉన్నావు. ఎవరా నువ్వు? నీ కూతురి లవ్ చేసి సర్వడు నాశనం అయిపోయినరా ఇక్కడ. నా కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ ఎందుకు ఉంది? నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అనుకుంటున్నావా? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని ఎంతెంత బెక్కలు కనపడేలా రన్నింగ్ రేస్ లో పరిగెట్టేస్తుందిరా, పరిగెట్టేస్తుంది. రే, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుంది నీకు? హలో, ఇది సితారా గారి తండ్రి గారేనా అండి? అవునరా. అయితే కరెస్ట్ ఫోనే. నిన్ను తిట్టడంలో అసలు తప్పే లేదురా. అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా. అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా యాదవ్వా. ఎవరండి ఫోన్? పద్మా, పద్మా, పద్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా నవ్వుతున్నావు? రాత్రి షేకారించారు సార్. సితారా వాళ్ళ నాన్నని చెడు కూడా ఆడేశారు. ఆయన నేను ఎప్పుడు కలిసాను రా? కలవడం ఏంటి సార్, ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారుగా. అయినా మీరు తాగితే మంచి కాదండి. ఎవరు బీస్ట్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అందుకే తాగించా. సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ డిమాండ్స్. మెల్లిగా సార్. ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు, ఈ మందేరా. ఐ హేట్ ఫాదర్స్, ఐ హేట్ లిక్కర్స్. షీ హేట్స్ యూ. వాయిస్ మారిందేంట్రా? నాది కదా అక్కడ. ఎవడ్రా అదే? ఎందుకురా తన జీవితంలోకి వచ్చా? రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది. ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశావు. నేనా? ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది. నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది. అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్ళా? ఆంటీ ఇది చూడండి, సితార్కి ఇదైతే బాగుంటుంది కదా.
సరే, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా? అదేంటి అలా మాట్లాడతావు? ఇంకా రెడీ కాలేదమ్మా సితారా. నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు, బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా. త్వరగా రెడీ అవ్వు. ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా. ఆయన ఏంటి బావా నైట్ కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. వరుసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు కావాల్సింది నా కూతురికి భర్తో, నాకు కాబోయే అల్లుడో కాదు. నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి, గుర్రాల మీద పట్టుండాలి, మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా? అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు. సార్ వాళ్ళు వచ్చేసారు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. హాయ్ అంకుల్. వెల్కమ్ అల్లుడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కమాన్. మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 hours లో పెళ్లి ఫిక్స్